ఫ్రెండ్స్, మరి ఎన్ఎంసి ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం అండి. ఈరోజు ఓన్లీ నాది వాయిస్ ఓవర్ ఉంటుంది, ఏమీ అనుకోవద్దు. మరి చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల నేను చిన్న వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మరి ఈరోజు మనం అట్లకట్ల గ్రామంలో ఉన్నాము. ధ్యాన భీమఖండంలో భాగంగా ఈరోజు అట్లకట్ట గ్రామం అండి. పునర్వసు నక్షత్రం 3వ పాదం అట్లకట్ట గ్రామం అన్నమాట. మరి ఈ దేవస్థానం పేరు వచ్చి శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయం అన్నమాట. మరి ఈ ఆలయానికి మేము వచ్చి ధ్యానం చేసి ప్రతి ఇంట ధ్యాన ప్రచారాన్ని చేయడానికి మన పెరుమ మాస్టర్స్ అందరూ వచ్చాము. మరి ఈ శివాలయాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంది మన ఎన్ఎంసి ఛానల్. స్టే ట్యూన్. గజస్తంభంతో మనకి ఈ శివాలయం స్వాగతం పలుకుతుంది. ప్రతి గుళ్ళోని గజస్తంభం అనేది ఎంతో ఇంపార్టెంట్. ఈ గుళ్ళో ఇప్పుడు మరి పారాయణం జరుగుతుందండి. జాగ్రత్తగా మీరు కూడా ఆలకించండి. మరి మనం చూసుకున్నట్లయితే శివాలయం ఉండేది భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి ఆలయం ఇది. మరి మన భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారండి ఎంతో చక్కగా ఈ ఆలయంలో కొలువై ఉన్నారు. మరి ఈ ఆలయం ఎంతో అద్భుతంగా ఉంది. కసేపల్లో ధ్యానం మరియు సజ్జన సాంగత్యంకి ఈ ఆలయానికి మధ్యాహ్నం జరుగుతుంది. ప్రస్తుతానికి అందరూ ఇంటింటే ధ్యాన ప్రచారానికి బయలుదేరుతున్నాం. ధన్యవాదాలు. భీమఖండ శైవక్షేత్ర యాత్రలో భాగంగా ఈరోజు 27వ వారం విజయవంతంగా మనం జరుపుకుంటున్నాము. కరప మండలం అట్టకట్ల గ్రామంలో శ్రీ భ్రమరాంబ సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో మల్లేశ్వర స్వామి ఆలయంలో పునర్వసు 3వ పాదం నక్షత్ర పాద శివాలయంగా మనం గుర్తించి ఇక్కడ భీమఖండ ప్రారంభిస్తున్నాము. విజయవంతంగా ప్రారంభిస్తున్న సంతోషిస్తున్నాము. అందరూ ఇక్కడ ధ్యానం చేసుకున్నారు. వచ్చి ఇప్పుడు ప్రతి ఇంటింటికి వెళ్ళి ధ్యాన ప్రచారం చేసి అందరినీ శివాలయం దగ్గరికి వచ్చి కొత్త వారందరికీ ధ్యానం నేర్పించి మనం చేయవలసిన కర్తవ్యం పూర్తి చేద్దాం. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై భీమఖండ, జై భీమఖండ, జై ధ్యాన జగత్, జై శాకాహార జగత్, జై పిరమిడ్ జగత్. థ్యాంక్ యూ వెరీ మచ్. అత్తగట్ల థ్యాంక్ యూ. దీపావళి మన జీవితమే ఒక దీపావళి. జై భద్రిజీ, జై జై భద్రిజీ. చీకటి వెలుగుల రంగేలే జీవితమే ఒక దీపావళి. మన జీవితమే ఒక దీపావళి. ఈ రోజు నుంచి దీపావళి, ఈ రోజున జరుపుకోబోయే దీపావళి సందర్భంగా మనలో ఉన్నటువంటి అసుర నరకాసురుని మనం బయటకు పంపేద్దాం. దేవతలందరూ మనమే అని తెలుసుకున్నాము. మనలో ఉన్నటువంటి అసురత్వాలన్నీ ఈరోజు ఈ దీపావళి వెలుతుల్లో బయటికి పోవాలని, అందరూ దేవతామూర్తులుగా వెలుగొందాలని, పత్రిజీ ఆశయాన్ని ప్రతి ఒక్కరూ నిలబెట్టాలని, ప్రతి ఒక్కరూ ఒక పత్రిజీగా తయారవ్వాలని ఈ సందర్భంగా మనం కోరుకుందాం.
థ్యాంక్ యూ వెరీ మచ్. పడి సులువైన మార్గాన్ని మనకి ఇచ్చారు. మనకి ఇంత మార్గాన్ని ఇంకెవరు ఇవ్వలేరు. మనకి ఎన్ని మన గ్రంథాలు చదివినా ఏం చదివినా మనం తెలుసుకోలేకపోదు. మన సుభాష్ పత్రిజీ గారు ఆయన తెలిపారు అది. ఇప్పుడు హాయిగా మీకు ఒక్క 2 నిమిషాలు ధ్యానం నేర్పుతాను. కాలు క్రాస్ చేసుకోండి. ఇలాగా కాలు మీద 2 చేతులు ఇలా పెట్టుకోండి. పేపర్ అక్కడ పెట్టేసి 2 చేతులు కలుపుకోండి. అంతే, ఓకే. 2 చేతులు ఇలా కలుపుకుని హాయిగా మీకు కళ్ళు మూసుకోండి. కళ్ళు అంతే అంతే, బాగా పెట్టారు, కరెక్ట్ గానే వచ్చారు. కళ్ళు మూసుకోండి అమ్మా. హాయిగా మనం చక్కగా మీరు ఒకటద్దు బుర్రేమి ఓపద్దు. హాయిగా రిలాక్స్ గా హాయిగా ప్రశాంతంగా మనం ఇప్పుడు మన శ్వాస నడుస్తుంది. మనకు శ్వాస నిరంతరం ఎప్పుడు శ్వాస నడుస్తూనే ఉంది మనకి. దాన్ని మాత్రం మనం ఎప్పుడు కూడా మనం పట్టించుకోలేదు. ఇప్పుడు దాన్ని పట్టించుకుని హాయిగా మనం అందరం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేద్దాం. శ్వాస వెళుతుంది వస్తుంది. బలవంతంగా పీల్చకండి, బలవంతంగా విడవకండి. హాయిగా గమనించండి. ఎప్పుడైతే మనం ఈ స్థితిలో హాయిగా గమనించి శ్వాసను గమనించి కూర్చున్నామో విశ్వం నుంచి మనకి అపారంగా శక్తి వస్తుంది. ఆ శక్తి ద్వారానే మనకి హాయిగా మనశ్శాంతి, ధైర్యము, ఆరోగ్యము అన్నీ వస్తాయి. ఇంకా ముక్కులోని గాలి ముక్తికి మరి దారి అన్నారు రామన్న గారు. ఎంత అద్భుతంగా చెప్పారు, మనకి ఎంత సులువైన మార్గం చెప్పారు. మరి ఈ సాధన ఎప్పుడైనా చేయవచ్చు, ఎవరైనా చేయవచ్చు. సమయమే సాధన. ఇది మనం డేట్ల టైం కూడా చేయవచ్చు. ఎలాంటి టైం చేయవచ్చు. స్నానం చెయ్యకపోయినా చేయవచ్చు. ఎంత సులువైన మార్గాన్ని ఇచ్చారు మనకి. ఎప్పుడు మన ఈ సులువైన మార్గాన్ని మనం పొందుదాం. మన సమస్యను మనమే పరిష్కరించుకుందాం. మనం ఆరోగ్యంగా తయారవుతాం. మనం శక్తివంతంగా తయారవుతాం. మరింత జ్ఞాపక శక్తివంతంగా తయారవుతాం. మనం శ్వాసను గమనించండి. ఎవరో కళ్ళు తెరవద్దు. శ్వాస మీద చేస్తాం. వనభోజనాలు ఉసిరి చెట్టు అబ్బో మనకి అన్నీ కూడా గురువుగారు అలాగే ఏర్పాటు చేస్తారండి. నిజంగా అద్భుతం. ఎవరికో మునులకి యోగులకి పిలిచి పెట్టేవారు కదండి ఇదివరకు. ఆ స్వామికి పెడితే మంచిది. ఒక్క స్వామికి ఇంతమంది స్వాములు అంటే వీళ్ళ డ్రెస్సులు వేరు, అందరూ స్వాములేనమ్మా. ఆ కాషాయ వస్త్రాలు ఉంటేనే స్వాములు అనుకుంటున్నాం, కానీ కాదు. పత్రిజీ గారు మార్చేశారు మన ఆలోచన విధానాన్ని. అవి మార్చి అద్భుతంగా యోగులు ప్రతి సోమవారం కూడా వనభోజనాలే. ప్రతి సోమవారం, కార్తీక మాసం కాదు, ప్రతి వారం కూడా గెట్ టుగెదర్ అన్నది వేరండి. ఈ వనభోజనాలు అంటే ఇంకా అద్భుతం. ఆ మహానుభావుడు అంతటి భాగ్యాన్ని కల్పించారండి నిజంగా. చెప్పేయండి, చెప్పేయండి.